హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్గా మేము అరకు విజిట్ చేసాం. అక్కడ అరకులో చూసిన ప్లేసెస్లో ఇదొకటి కాఫీ మ్యూజియం. ఇది ఎంట్రన్స్లో ఉండిద్ది. కాఫీ మ్యూజియంకి ఎంట్రన్స్ ఇది. అరకులో కాఫీ మొక్కల నుండి కాఫీ గింజలు, దాని తర్వాత పౌడర్ ఎలా అవుతుందో మొత్తం ప్రాసెస్ కూడా ఈ మ్యూజియంలో ఈ బొమ్మల రూపంలో కనిపిస్తుంది మొత్తం కూడా. పాతకాలంలో వాడినటువంటి టీ జార్లు అన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ టీ జార్లు అన్నీ కూడా కనిపిస్తాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న టీ జార్లు అన్నీ కూడా కెటిల్స్ అలాంటివన్నీ కూడా కనిపిస్తాయి ఇందులో ఈ వీడియోలో. అరకులో ఉండే ట్రైబ్స్ యొక్క డ్రెస్సింగ్ స్టైల్, వాళ్ళు వ్యవసాయం చేసే విధానాలన్నీ కూడా ఈ మ్యూజియంలో కనిపిస్తుంది. పాతకాలంలో టీ జార్లు ఎలా ఉంటాయో అవన్నీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని టైప్స్ మారాయో కూడా ఇందులో కనిపిస్తూ ఉండిద్ది. కాఫీ చెట్ల నుండి కాఫీ గింజలను వేరు చేసి వాటిని ఎండబెట్టడం, దానిపైన ఉండే లేయర్ తీయడం అన్నీ ఇప్పుడు కనిపిస్తుంది దీంట్లో. ట్రైబ్స్ ఎక్కువగా కల్టివేట్ వ్యవసాయాలు చేస్తారు. వాళ్ళు ఎక్కువగా వనదేవతలు పూజిస్తూ ఉంటారు కనుక అందులో టీ ప్లాంట్స్ కూడా వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఆదాయం. కాఫీ ప్లాంట్స్ నుండి కాఫీ గింజలని వేరు చేసే ప్రాసెస్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది బొమ్మలు చూస్తుంటే. పాతకాలంలో మెషిన్స్ అవన్నీ లేవు కాబట్టి వాళ్ళు రోట్లోనే చేతితో దంచడం కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్న మిషన్ ఇప్పుడు ప్రాసెస్ చేస్తూ ఉన్న మిషన్. ఇప్పుడు అన్నీ కూడా మిషనరీలు రావడం వల్ల కొంచెం పని కూడా వాళ్ళకి తేలికవుతుంది. కాఫీ ఆ మిషన్ ద్వారా వచ్చిన పౌడర్తో కాఫీ చేసినట్టుగా చూపిస్తున్న పిక్చర్ ఇది. ఇవన్నీ చూసాక కొంచెం లోపలికి వస్తే కాఫీ బీన్స్తో తయారు చేసిన చాక్లెట్స్, చాలా టైప్ ఆఫ్ చాక్లెట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. పావు కేజీ కాఫీ పౌడరు 400 రూపీస్ చెప్పారు, 250 గ్రామ్స్. ఇందులో ఈ కనిపించే చాక్లెట్స్లో ఒక ఆల్మండ్, ఒక క్యాషూ చాక్లెట్ తీసుకున్నాం. 170 రూపీస్ ఈచ్ వన్ పడింది. అన్నీ కూడా కాఫీ పౌడర్. కొరియర్ కూడా చేస్తారంట. ఇక్కడ కనిపిస్తున్న చాక్లెట్ బైట్స్ అన్నీ కూడా కాఫీ బీన్స్తో తయారు చేసినవే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.